ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. నానా సాహెబ్ డింగలే సాయి భక్తుల్లో ఒకరు. ఇతను సాయి పడుకోవడానికి ఒక చెక్క బల్లను సమర్పించుకున్నాడు. అతను భక్తితో సమర్పించిన దానిని బాబా స్వీకరించి పాత గుడ్డ పీలికలను ఆ చెక్క బల్లకు 4 వైపులా కట్టి దూలానికి వేలాడదీశారు. ఆ గుడ్డ పీలికలు చెక్కబల్ల బరువును భరించలేనంత పాతవి అయినా బాబా మహిమ ఆ చెక్కబల్ల బరువును గుడ్డ పీలికలు భరిస్తున్నాయి. ఆ బల్లకు నలువైపులా సాయి దీపాలు వెలిగించేవారు. ఆ దివ్యలు రాత్రంతా వెలుగుతూ ఉండేవి. దూలానికి చెక్కబల్లకు మధ్య మూరెడు సందు కూడా ఉండేది కాదేమో. ఆ చెక్కబల్లపై బాబా నిద్రించేవారు. దూలానికి కట్టిన పలక నెక్కటానికి నిచ్చెన మున్నగు సాధనాలేవీ లేవు. గుడ్డ పీలికలు ఏళ్ల తరబడి కట్టినట్లే ఉండవు. అది ఒక చిత్రం. ఆ పలక బరువుకు తోడు బాబా దానిపై నిద్రించిన ఆ పీలికలు భరించడం మరొక విశేషం. ఆ కొద్ది సందులో బాబా ఎలా నిద్రించేవారో ఆయనకే తెలుసు. ఆ మర్మం ఎరిగిన వారు లేరు. బాబా చెంత భక్తులు ఉన్న వేళలో బాబా చెక్కబల్లను చేరటం దిగటం ఎవరికీ అంతు చిక్కేది కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు తులసి దళం కన్నా తక్కువ తూగటం ఎలాగో చెక్కబల్లపై నిద్రించే బాబా కూడా అంతే. బాబాకు అణిమజ్జష్ట సిద్ధులు కలవని వక్కాణిస్తారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి బాబా ఆ చెక్కబల్లను తీసి పారవేశారు. కాకాసాహెబ్ మరొక చెక్కబల్లను తెప్పించి మసీదులో వేలాడ కట్టిస్తానని అన్నాడు. దానికి బాబా మహల్సాపతి కింద ఉంటే నేను పైన ఉండటం భావ్యం కాదని తెలిపారు. మహల్సాపతికి కూడా మరొకటి తెప్పిస్తానని కాకా అనగా బల్లపై పడుకోవటం అందరికీ సాధ్యం కాదు. నిద్రలో మెలకువగల వారికే అది సాధ్యం. నిద్రకు దాసులైన వారు వేలాడగట్టిన బల్లపై పడుకోలేరని బాబా తెలిపారు. పరమాణువును భేదించే శాస్త్రజ్ఞులు కూడా నిద్రపట్టు క్షణంలో మెలకువ గురించి తెలుసుకోలేకపోయారు. నిద్ర తెలిసిన వాడు నిజమైన యోగి అని వేమన ప్రజానీకానికి చాటారు. ఓం సాయిరాం.